మోక్షం మోక్షం నాకు వచ్చేసింది. అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక, నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజిభి దపప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో, నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది, కానీ ఇక వెళ్ళు. సరే, వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్లీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాటేమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానమంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా, నీకై కాచితినయ్యా. నీవే క్షణమున వచ్చెదవోయని ఎదురులు చూచితినయ్యా, ఎదురులు చూచితినయ్యా. నీవు నడతువని త్రోవ త్రోవలా పూల పరచితినయ్యా, నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. చిగురాకులలో గాలి కదిలినా నీవని భ్రమసితినయ్యా, నీవని భ్రమసితినయ్యా. చిలుక పలికిన నీ పిలుపేయని ఉలుకున కలగితినయ్యా, నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. నీకు ప్రియముగా విరిసిన పువ్వుల మాలికలల్లితినయ్యా, మాలికలల్లితినయ్యా. మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెదనయ్యా,
కాచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా. ధన్యోస్మి కళ్యాణి, ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు, చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియ భక్తురాలు ఒకటేమిటి, 1000 మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా, చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణ పాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏమిటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరుల? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? నీ బావ విజయుని సంగతి ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, ఆ? మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా? రుక్మిణి, నా అర్థాంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా, అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. బావా, ఎంత మాట అన్నావు బావా! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం రా కళ్యాణి, రా. భయపడకు, నేనెవరో కాదు, విజయుని ప్రాణ స్నేహితుడు.
మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాపం, నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేరా స్వామి? పించలేకేవి. కాని ఎవరు అడ్డుపడినా 6 100 నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా? అయితే కళ్ళు మూసుకుని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః యం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. ఓం ప్రాణేశాయ నమః ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. స్వామి, స్వామి. నారాయణ. మీరా? పెద్దలు ఏమి ఇంత ఆదుర్తగా వచ్చారు? అదే స్వామి, మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి. కానీ ఏమిటి, ఏదో రహస్యంలాగా చెబుతున్నారు? రహస్యమే స్వామి. ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు. నారాయణ. తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు. నీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది, బాగుంది. మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ. ఆ పని మాకే వదిలినారా? మంచి. నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా ఆపద్బాంధవ, నమో నమః. అమ్మాయి గారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాముల వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది.
నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరు ఇలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ? ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా? మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణే, సన్యాసిని పట్టుకుని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య, మరదల, ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి. ఇంతకు వరుడు నచ్చినట్టేనా? వదినా. ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య, అన్నయ్య, లేచలా. ఇదంతా నీదయ్యా. సుభద్ర, అన్నయ్య, రాగోపాలకృష్ణ, ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కాని మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను. అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసిన వాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలిరమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా, నేను చేతలవాడినే కాని మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్ళే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కానీ నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం లేదు. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వారి నిష్ఠ ఎంత, వాడెంత. ఈ పాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడవుతాడులే. కానివ్వండి అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదినా, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర, అన్నయ్య, ఇక్కడే ఉన్నానమ్మా. పద. ఏమండి, మీ తమ్ముడు బాతికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి. ఎక్కడా మంగళ వాయిద్యాలు? ఎక్కడేమిటి,
మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈవేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది.